Good morning, students of 10th class. How are you all? We are talking about the first chapter, heat. In the previous class, we discussed about the how to find the specific heat of a given solid. ఒక సాలిడ్ ఇస్తే ఆ సాలిడ్కి మన స్పెసిఫిక్ హీట్ అనేది ఎలా ఫైండ్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. After that topic of this finding the specific heat of a given solid, I would like to discuss you a new topic. Before going to that, I would like to give a small example for you. Okay. మనకి ఎసెన్షియల్ నీడ్స్లో ఫుడ్, షెల్టర్, క్లోతింగ్. ఇఫ్ యూ లుక్ ఆఫ్టర్ ది క్లోతింగ్ విషయానికి వచ్చేటప్పటికి మనం ఒక రోజు వేసుకున్న తర్వాత తీసుకెళ్ళి ఇంటికాడ దాటిని రిమూవ్ చేసిన తర్వాత మీ మదర్ ఏం చేస్తారు, కానీ శుభ్రంగా వాష్ చేస్తారు. వాష్ చేసిన తర్వాత దాంట్లో ఏం చేస్తారు, ఆరబెడతారు, దాని మీద వేస్తారు. వాటిని వాష్ చేయడం దేంట్లో చేస్తారు మీరు, యువర్ వాషింగ్ ఆర్ క్లీనింగ్ విత్ వాటర్. ఎప్పుడైతే అలా చేశారో ఆ దండి మీద ఎప్పుడైతే ఆరేసారో మీరు ఆటోమేటిక్గా కాసేపటి తర్వాత చూస్తే కనుక యూ మే బి సర్ప్రైజ్డ్, అట్లా ఉన్న అది ఎండిపోయింది అంటారు. లేకపోతే మీ మదర్ కానీ మీ పేరెంట్స్ కానీ అంటూ ఉంటారు, అదే బట్టలు ఆరేసాను ఆర్నీయలేదో చూడు అంటూ ఉంటారు ఒక్కోసారి. ఈ మాట ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మా మదర్ బట్టలు ఆరేయటం ఏంటి, అది ఆరిపోవటం ఏంటి, ఆరుతుందంటే ఏంటి? ఫస్ట్ వాష్ చేసినప్పుడు దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది, ఆ వాటర్ ఏమైతుంది అనమాట, దాంట్లోంచి లేకుండా వెళ్ళిపోతాం అనమాట, ఆరిపోతుంది. అయితే ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళింది, అది where the water has gone, what happened to the water? అలా ఓకే, ఆ ఎగ్జాంపుల్ చెప్పే ముందు జస్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అమ్మ, దానికి ఆన్సర్ ఇచ్చే బదులు వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను. దేర్ బై కెన్ గో ఫర్ ది టాపిక్. అప్పుడు మన ఇంట్లో వాటర్ క్లీన్ చేస్తూ ఉంటారు, హౌసెస్ని శుభ్రంగా నీళ్ళు తట్టుతో క్లీన్ చేస్తారు, లేదా తడిబెట్ట పెడతా ఉంటారు. ఫస్ట్ వాటర్ క్లీన్ చేసిన తర్వాత ఎంత క్లీన్ చేసినా సరే అక్కడక్కడ కొన్ని వాటర్ అక్కడ స్టాగ్నెట్, అక్కడక్కడ వాటర్ ఉంటానే ఉంటుంది. వాటర్ బీన్ లెఫ్ట్ బిహైండ్. ఎప్పుడైతే ఫ్లోర్ని వాష్ చేసినప్పుడు ఆ వాటర్ ఏమవుతుందంటే కొంత వాటర్ లెఫ్ట్ బిహైండ్ ఆన్ ద ఫ్లోర్, కొంచెం వాటర్ అనేది కొంచెం కొన్ని డ్రాప్స్ కానీ లేదా అక్కడ కొంచెం వాటర్ ఉంటుంది. కాసేపు తర్వాత చూస్తే కనుక ఆ వాటర్ ఆ ఫ్లోర్ మీద ఉండదు మనకి. అంటే వాటర్ ఏమైపోయింది, వేర్ హ్యాస్ ద వాటర్ హ్యాస్ గాన్, వాటర్ ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ వాటర్. అలాగే అంటే ఇందాక ఆరేసిన బట్టల్లో ఎండిపోయినాయి అంటే వాటర్ లేదు. మన ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు ఫ్లోర్లో ఆ రిమైనింగ్ వాటర్ ఉందంటే అక్కడ కూడా మనకు వాటర్ లేదు, అంటే వాటర్ ఏమైంది. ఇంకో మాట చెప్తున్నాను మీకు, చూడండి అమ్మ, స్పిరిట్ తీసుకోండి. ఆ స్పిరిట్ ఆ డ్రాపర్లో కొంచెం స్పిరిట్ తీసుకుని అట్లా మీ చేతి మీద వేసుకోండి. ఎప్పుడైతే ఆ స్పిరిట్ని కనుక మీ అరిచేతి మీద కనుక మీరు వేసుకుంటే హౌ డు యూ ఫీల్, ఎలా ఫీల్ అవుతారు మీరు? నీకు ఎటువంటి డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా, మీరు చేతిలో ఏదైనా వేసినట్టు తెలుస్తుందా, తెలియదా? యూ మే ఫీల్ హాట్ ఆర్ కోల్డ్. అది చూడంగానే ఏమో ఆ స్పిరిట్ కాసేపు అలా వేసుకుని అలా చూస్తూనే ఉన్నాడు, కాసేపటి తర్వాత ఆ స్పిరిట్ ఉండదు, ఆల్రెడీ మాయమైపోతుంది. మీకు అక్కడ ఏమైపోయింది, ఆ స్పిరిట్ ఏమైపోయింది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పెట్రీ డిష్ కానీ ఒక డిష్లో నేను కొంత వాటర్ తీసుకున్నాను, ఆ స్పిరిట్ తీసుకున్నాను, 1 ml ఆఫ్ స్పిరిట్ తీసుకున్నాను. ఒక 2 పెట్రీ డిషెస్ తీసుకున్నానమ్మా, దీంట్లో 1 ml ఆఫ్ స్పిరిట్ వేసాను.
taken another petri dish or more china dish or anything else. Again, దీంట్లో కూడా 1 ml స్పిరిట్ వేసాను. దీన్ని తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే ఫ్యాన్ కింద పెట్టానమ్మా. దీన్ని తీసుకెళ్ళి ఒక మూత పెట్టేసి ఆ కబోర్డ్లోనే ఎక్కడ పెట్టేశాను దీన్ని. జాగ్రత్తగానండి. ఏం చేసానమ్మా, 2 పెట్రీ డిష్లు కానీ ఒక చైనా డిష్లు కానీ తీసుకుని ఒక ప్లాస్టిక్ సిలిండర్ కానీ ఏదైనా తీసుకోండి. ఓ దానికేమో లిడ్ లేదు, ఓ దానికేమో లిడ్ ఉంది. రెండింటిలో కూడా 1 ml స్పిరిట్ వేసాను. ఒక దాన్ని తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టాను, ఒక దాన్ని తీసుకెళ్ళి ఏం చేశాను, దాని మీద మూత పెట్టాను. ఆ మూత పెట్టిన దాన్ని ర్యాక్లోనే ఎక్కడ తీసుకెళ్ళి పెట్టేశాను కామన్ క్లోజుల్లో. అలాగే ఒక 5 minutes దాటిన తర్వాత చూస్తే కనుక ఏమవుతుందంటే దీంట్లో నాకు స్పిరిట్ ఎక్కడా కూడా కనపడలేదమ్మా. అంటే ఆమె ఎత్తిపోయారు. అది I found no spirit in the petri dish which was being exposed to the fan. ఫ్యాన్ కింద ఏదైతే పెట్టానో దాంట్లో నాకు ఎటువంటి స్పిరిట్ కూడా కనపడలేదు. కానీ ఏ పెట్రీ డిష్ అయితే కనుక దానికి లిడ్తో పాటు పెట్టి a dish which is being enclosed with the lid పెట్టానో దాంట్లో చూస్తే స్పిరిట్ కొంత మాత్రమే వెళ్ళింది, మొత్తం ఇంకా స్పిరిట్ అంతా అలాగే ఉండిపోయింది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మీరు, వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దిస్ చేంజ్? ఎవాపరేట్ అయితే దీంట్లో ఎలాగ ఎవాపరేట్ అయిపోయింది, దీంట్లో ఎలాగ లేదు స్పిరిట్, దీంట్లో కూడా అలాగే లేకుండా పోవాలి. సో ఎన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్పాలి అంటే కనుక we have to look after one of the important process which we come across in our daily life, that is nothing but evaporation. దాన్ని మనం ఏమంటామండి, ఎవాపరేషన్ అంటాం అన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనం స్పిరిట్ని ఫ్యాన్ కింద పెట్టామో, ఒక పెట్రీ డిష్లో పెట్టామో, అది ఏమవుతుందంటే కంటిన్యూస్గా మనకి వేరే డైరెక్షన్లో అది మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ర్యాండమ్ స్పీడ్తో మూవ్ అవుతుంది, అన్ని డైరెక్షన్లో మూవ్ అవుతుందంట. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. వాట్ ద స్పిరిట్ kept in the petri dish moves continuously in all the directions. అది ప్రతి డైరెక్షన్ లో కూడా మూవ్ అవుతుంది. అందువల్ల ఏమవుతుందమ్మా, ఈ మాలిక్యూల్స్ ఏదైతే ఉన్నాయో అది వెళ్ళి ఏం చేస్తామట, దే విల్ కొలైడ్ విత్ అదర్ మాలిక్యూల్స్. ఇది వెళ్ళి ఇంకొక మాలిక్యూల్స్ తో పాటు కొలైడ్, అంటే వెళ్ళి డీ కొడుతుంది అనమాట. కొలైడ్ ఎప్పుడైతే కొలైడ్ అయినాయో అప్పుడు ఏమవుతుందంటే డ్యూరింగ్ దిస్ కొలిజన్ ఆఫ్ దిస్ మాలిక్యూల్స్ వాట్ విల్ హ్యాపెన్, ఎప్పుడైతే ఈ మాలిక్యూల్స్ ఏదైతే ఉందో ఈ మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్ తో కొలైడ్ అయిందో ఏమవుతుందంటమ్మా, దే హీట్ ట్రాన్స్ఫర్మేషన్, హీట్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటమ్మా, ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. దేర్ సమ్ హీట్ ఎనర్జీ విల్ బి ట్రాన్స్ఫర్డ్, సారీ ఎనీ ఎనర్జీ, ఒక ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఈ ఇన్సైడ్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ వెళ్ళి సర్ఫేస్ మాలిక్యూల్స్ తో కొలైడ్ అయినాయో అప్పుడైతే ఏమవుతుంది, కొంత ఎక్వైర్ ఎనర్జీ అయిన తర్వాత ఆ సర్ఫేస్ మాలిక్యూల్ ఏమవుతుందంటమ్మా, ఆ వచ్చిన ఎనర్జీతో ఎస్కేప్ అయిపోతుంది ఆ సర్ఫేస్ మీద నుంచి అనమాట. సో జాగ్రత్త చూడండి, ఈ మాలిక్యూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సర్ఫేస్ అనుకుందాము, ఇదే సర్ఫేస్ అనుకుందాం. అయితే ఈ మాలిక్యూల్స్ వచ్చి కొట్టుకునేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే దీని మీద మాలిక్యూల్స్ ఏం చేస్తాను మా కొలిషన్ ద్వారా దే విల్ అక్వైర్ సమ్ ఎనర్జీ. అక్వైర్ ఎనర్జీ ఇక్కడ ఏం చేస్తానమాట, దే విల్ ఫ్లై అవే ఫ్రమ్ ఇట్. అక్కడి నుంచి అది ఎస్కేప్ అయిపోతుంది, ఫ్లై అవే ఎస్కేప్ అయిపోతుంది అంటమ్మా. ఎప్పుడైతే మాలిక్యూల్స్ వచ్చినాయో కొన్ని మాలిక్యూల్స్ మళ్ళీ ఆ ఎయిర్ తో పాటు ఇదిలైతే కొలైడ్ అవుతుంది, మళ్ళీ అంటే లిక్విడ్ ఫామ్ లో మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ది ఎస్కేపింగ్ మాలిక్యూల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రిటర్న్, ఆ ఎస్కేపింగ్ మాలిక్యూల్స్ కన్నా వెనకొచ్చే మాలిక్యూల్స్ ఎక్కువైనప్పుడు అప్పుడు నెంబర్ ఆఫ్ ది వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద లిక్విడ్ వేస్ ఇలాగా ఎస్కేప్ అవుతున్న మాలిక్యూల్స్ ఎక్కువైపోయినాయమ్మా. The number of molecules which are escaping, ఏదైతే ఎస్కేప్ అవుతున్నటువంటి మాలిక్యూల్స్ ఏదైతే ఉందో they are being greater than దేనికనమాట ఇక్కడ లిక్విడ్ లో ఉన్న దానికన్నా ఎక్కువైతే కనుక అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద లిక్విడ్ డిక్రీజెస్.
అక్కడ ఏ మాలిక్యూల్స్ అయితే అక్కడ లిక్విడ్లో ఉన్న మాలిక్యూల్స్ ఏమైపోతుందండి, డిక్రీజ్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే అది ఆ మాలిక్యూల్స్ మనం ఎయిర్కి ఎక్స్పోజ్ చేసామో చూడమ్మా, when a liquid is exposed to air, ఎప్పుడైతే ఆ లిక్విడ్ మనం ఎయిర్కి ఎక్స్పోజ్ చేసామో, ఆ ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్ ఏదైతే ఉందో అది దే ఆర్ కీప్ ఆన్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది సర్ఫేస్. ఆ మాలిక్యూల్స్ ఏమవుతుందమ్మా, ఆ సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అవుతా ట్రై చేస్తూ ఉంటాయి. ఎంతవరకు జరుగుతుందంట, మొత్తం అక్కడ ఉన్నటువంటి అంతా కూడా కంప్లీట్ గా వెళ్ళిపోతుంది, కంప్లీట్ అయిపోయేంత వరకు జరుగుతుంది. డిసపియర్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో అది ఏదో డిసపియర్ అయిపోతుంది. ఎలాగంటే బై ది collision of the molecules, by acquiring the energy at the surface, molecules which have been acquiring the energy due to the collision, they will try to escape from the surface. అందువల్ల సర్ఫేస్ వల్ల జరుగుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంటే ఎవాపరేషన్ అంటాము. ఈ సర్ఫేస్ వల్ల జరుగుతుంది కాబట్టి ఐ కాల్ దిస్ వన్ యాజ్ ఏ సర్ఫేస్ ఫినామినన్. దీన్ని ఏమని పిలుస్తానంటే నేను సర్ఫేస్ ఫినామినన్ అంటాను అన్నమాట. సర్ఫేస్ ఫినామినన్ అంటే సర్ఫేస్ ప్రకారం జరుగుతుంది. ఎప్పుడైతే సర్ఫేస్ ప్రకాశం జరుగుతుందో అప్పుడు డ్యూరింగ్ ఎవాపరేషన్ ఆఫ్ ది మాలిక్యూల్స్, ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఏదైతే ఉందో లిక్విడ్ లోపల ఉన్న మాలిక్యూల్స్ ఏమైపోతుందంటే నమ్మా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్కేపింగ్ మాలిక్యూల్స్ ఎక్కువైపోయింది. ఇఫ్ ది నెంబర్ ఆఫ్ ది ఎక్స్కేప్ మాలిక్యూల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ది నెంబర్ రిటర్న్, వెనకొచ్చి దానికన్నా ఎక్స్కేప్ అవుతున్న మాలిక్యూల్స్ ఎక్కువైపోతే అక్కడ ఏమవుతుందంటే సిస్టమ్ స్లో డౌన్ అయిపోతుంది. సిస్టమ్ ఏమైపోతుందన్నా స్లో డౌన్ అయిపోతుంది అన్నమాట. జస్ట్ లిసన్ టు ఇట్ కేర్ఫుల్లీ. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఎనర్జీ ఏదైతే ఉందో ఈ కొలిషన్ ద్వారా ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే వీటిని వెళ్ళిపోతాం ట్రై చేస్తుంది అనమాట. సో ది ట్రాన్స్ఫర్ ది ఎనర్జీ టు ది ఎస్కేపింగ్ మాలిక్యూల్స్ టు ది కొలిషన్. అది ఏం చేస్తాను, కొలిషన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎనర్జీ, దానివల్ల ఈజీగా ఎస్కేప్ అవుతుంది. సో ఐ విల్ డిఫైన్ దిస్ ఎవాపరేషన్ ఏమంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. The process of escaping of molecules from the surface of the liquid. ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, మీరు ఇక్కడ ఏ హీట్ కానీ లేక ఏ టెంపరేచర్ కానీ ఏమి సప్లై చేయట్లేదు. ఇక్కడ మీరు ఇస్తున్నారమ్మా, వీఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్, బట్ ద సర్ఫేస్ మాలిక్యూల్స్ ఆర్ బీన్ ఎస్కేపింగ్. అంటే ఇది ఏ టెంపరేచర్ అన్నా జరగవచ్చు. The process of escaping of molecules, listen to me carefully, the process of escaping of molecules from the surface of the liquid. అది ఎలా ఉందంటే నమ్మా ఆ ఎస్కేప్ అయిపోయింది ఎలా ఉందన్నమాట, సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ మీన్స్ ఎస్కేప్ అయిపోయింది. ఎంతవరకు ఎక్కడ ఏ టెంపరేచర్ కూడా అక్కలేదు, అట్ ఎనీ టెంపరేచర్ యాజ్ యూ లైక్. మీరు అక్కడ హీట్ అవ్వట్లేదు, టెంపరేచర్ అవ్వట్లేదు, ఏమీ అవ్వట్లేదు, బట్ వాట్ యు ఆర్ డూయింగ్, we are doing nothing, but the process is being continuing. మీరు ఏం చేస్తారంటే మనం ఏం చేయట్లేదు అక్కడ. సో that process, the process of escaping molecules from the surface of a liquid at any temperature, ఏ టెంపరేచర్ అన్నా జరగవచ్చు మనకు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కాదు. సో ఏ టెంపరేచర్ అని జరగవచ్చు అన్నారు, మనం ఏం చేయట్లేదు అన్నారు. సార్ వన్ థింగ్, ఎందువల్ల ఈ స్పిరిట్ ఫ్యాన్ కింద పెట్టిన స్పిరిట్ త్వరగా ఎవాపరేట్ అయిపోయింది, ఒక లిడ్గా ఉన్న స్పిరిట్ ఎందుకు ఎవాపరేట్ అవ్వలేదు అన్న డౌట్ ఇంతకు మీలో చాలా మందిలో ఉంటుంటారు. దాని రీజన్ ఏంటంటేనమ్మా, ఎప్పుడైతే ఫ్యాన్ తిరుగుతుందో ఫ్యాన్ తిరిగినప్పుడు కొంత ఎయిర్ అనేది బ్లో అవుతూ ఉంటుంది అక్కడ. ఎప్పుడైతే మన ఫ్యాన్ తిరిగిందో అక్కడ ఏమవుతుంది, ఎయిర్ అనేది బ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే లిక్విడ్ సర్ఫేస్ మీద ఎయిర్ బ్లో అయిందో అక్కడ ఆ పెట్రీ డిష్ మీద కానీ ఆ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏదైతే ఉందో ఆ దాని వెనక మళ్ళీ ఏమాలి యాక్చువల్గా వెళ్తూ ఉండాలి, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ వెళ్ళిపోతాం, ఈ బ్లో అవుతుందంటే ఏమవుతుంది అనమాట, మళ్ళీ వెనక్కి రావట్లేదంట అమ్మాయి. బ్లో అవుతూ ఈ బ్లోన్ ఎయిర్ వల్ల బ్లో అవుతుంది వల్ల ఆ మాలిక్యూల్స్ రిటర్న్ అనేది ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటమ్మా, తగ్గిపోతాం. అందువల్ల ఏ మాలిక్యూల్స్ అయితే ఎస్కేప్ అవుతున్నాయో దానివల్ల అక్కడ లిక్విడ్ ఏమైపోతుందంటే రిటర్నింగ్ మాలిక్యూల్ తక్కువ లిక్విడ్ డిక్రీజ్ అయిపోతుంది. అందువల్ల ఏమైపోయిందంటే దీంట్లో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ పెరిగిపోయింది మనకి.
రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఏమైపోయిందమ్మా, ఇంక్రీజ్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అరే మిమ్మల్ని అంటూ ఉంటారు, అరే మంచి వేడిగా ఇప్పుడు బాగా గాలి వస్తుంది చూసావు, విండ్ బాగా బ్లో అవుతుంది, ఇప్పుడు బాటిల్ ఆరేస్తే బాగా ఆరిపోతాయి, తొందరగా ఆరిపోతాయి అంటారు. ఇందా మన క్లోజ్లో వాటర్ ఏమైపోయింది, అక్కడి నుంచి ఎవాపరేట్ అయిపోయింది అనమాట. అంటే ఫ్లోర్ మీద ఉన్న వాటర్ కూడా ఏమైపోయింది, ఎవాపరేట్ అయిపోయింది. ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ అంటే ఎవాపరేషన్ అనేదండి ఒక ఎక్స్కేపింగ్ అనమాట. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కేప్ అయిపోయింది, అక్కడ ఏమవుతుంది, సిస్టమ్ స్లో డౌన్ అవుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్, ఆ సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ వల్ల అక్కడ ఎస్కేప్ అయిపోతుంది. కాబట్టి ఎక్కడ అట్ ఎనీ టెంపరేచర్. అందువల్ల దీన్ని ఎవాపరేషన్ ఏమంటాం అంటే సర్ఫేస్ ఫినామినన్ అంటాం అనమాట. దీంట్లో చూస్తే కనుక టెంపరేచర్ సిస్టమ్ అనేది ఫాల్ డౌన్, తగ్గిపోతుంది అనమాట. అయితే దీన్ని ఇంకొక చేంజ్ కూడా చెప్పవచ్చు. అంటే ఎవాపరేషన్ అనేది ఏమవుతుంది, ఒక లిక్విడ్ ఎక్కడ మారిపోతామా, ఒక లిక్విడ్ ఫేజ్ నుంచి ఇట్ ఈస్ బీయింగ్ చేంజింగ్ ఫ్రమ్ ఏ లిక్విడ్ ఫేజ్ టు ఏ గ్యాసెస్ ఫేజ్. ఒక లిక్విడ్ ఫేజ్ లో ఉన్నది ఎక్కడ మారిపోయిందమ్మా, గ్యాసెస్ ఫేజ్ లోకి మారిపోయింది. దానికి ప్రకారం డెఫినిషన్ చెప్తున్నా, ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ ద లిక్విడ్ టు గ్యాస్. అది ఎక్కడ జరుగుతుంది, దట్ ఈస్ అక్కరింగ్ ఓన్లీ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్. ఎక్కడ చెప్తున్నాను, ద ఫేజ్, ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాసియస్ విచ్ ఇస్ అక్కరింగ్ ఓన్లీ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్. ఆ సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ ప్రకారమే మనం జరుగుతూ ఉంటుంది. దట్ ఆ విధంగా కూడా మనం చెప్పవచ్చు. అలాగే ఇంకో ప్రాసెస్ చెప్తాం. మనలో ఎవరైనా బాగా కష్టపడిపోయారు, బాగా పనిచేస్తే ఏం చేస్తారు, చెమటలు పట్టేసింది బాగా. ఆ చెమట ఎందుకు పడుతుందన్నా మీకు, మీ లోపల ఫ్యాట్స్ బర్నప్ అవుతూ ఉంటాయి. మీ లోపల ఫ్యాట్స్ ఏమవుతుంది, బర్నప్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఫ్యాట్స్ బర్నప్ అయినాయో ఆటోమేటిక్గా అదంతా కూడా ఎనర్జీ అంతా కూడా ఎలా స్పెండ్ అవుతుంది, ఒక హీట్ ఎనర్జీ స్పెండ్ అప్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీ స్పెండ్ అప్ అయినప్పటికీ మన స్పిన్ అక్కడ మనకి ఏమవుతుందమ్మా, స్వెట్, ఎక్స్కేప్, బయటికి వెళ్ళిపోతానికి హీట్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతాను ట్రై చేస్తూ ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్. ఎప్పుడైతే మనం ఫ్యాన్ వేసుకున్నామో వీ ఫీల్ ఎలా ఉంటుందమ్మా, చాలా చల్లగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు చాలాసేపు బయట ఆడుకుంటారండి, ఆడుకుంటే మీ చెమటలు బాగా పట్టేసింది. ఆ చెమటలు పట్టిన తర్వాత ఒక ఫ్యాన్ ఆన్ చేసుకుని కూర్చునేప్పటికి ఏమవుతుందమ్మా, వి ఫీల్ సో కోల్డ్ దే రిజల్ట్ ఇట్ ఆర్ నాట్. అంటే అక్కడ ప్రాసెస్లో ఏమైపోయింది అనమాట, ఈ స్కిన్ చెమట ఏదైతే ఉందో, ద స్వెట్ విచ్ ఇస్ బిగిన్ కమింగ్ ఫ్రమ్ ది స్వెట్ గ్లాండ్స్, మనలో ఉన్నటువంటి హీట్ని తీసుకుని అది ఏం చేస్తుందని ఎనర్జీని గెయిన్ చేసుకుని మన సర్ఫేస్ అంటే మన స్కిన్ మీద ఉన్న సర్ఫేస్ నుంచి అది ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు మన స్కిన్ మనకు ఎలా ఉంటుంది, చాలా కూల్గా అనిపిస్తుంది. వి ఫీల్ కూల్, ఇజంట్ ఇట్ ఆర్ నాట్. సో ఎవాపరేషన్ని కూడా మనం కూలింగ్ ప్రాసెస్ అని కూడా అనొచ్చు. సో వాట్ ఈస్ ఎవాపరేషన్ మీన్స్, ద phase that changes from liquid to gas at the surface of the water. The process of escaping of water molecules over the surface of the liquid at any temperature. Next, it is a cooling process. It is surface phenomenon. Inka total system of the body becomes slow. అక్కడే అవుతుంది, స్లో అయిపోతుంది. అయితే ఇది రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందమ్మా, సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది, అక్కడ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, అదే ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ మీద డిపెండ్ అవుతుంది. దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ డిసైడ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు నేనేం చేశానంటే, ఒక ml ఆఫ్ వాటర్ తీసుకున్న చిన్న మూతలో వేసాను 1 ml ఆఫ్ వాటర్, ఇంకోటి పెద్ద గిన్నెలో 1 ml ఆఫ్ వాటర్ వేసాను. దేంట్లో ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుందంటే లార్జర్ బాడీ, దాన్ని సర్ఫేస్ ఏరియా, టెంపరేచర్, నెక్స్ట్ వాటర్ వేపర్, ఎక్సెట్రా. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్.
అయితే ఎవాపరేషన్కి రివర్స్ ప్రాసెస్ ఏమి లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, సమ్మర్ వచ్చిందంటే ఏమవుతుంది, మనం చూస్తే చెరువులు కానీ అలాంటి వాటర్ అంతా కూడా దాని సర్ఫేస్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది క్లౌడ్స్. వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అయితే ఎవాపరేట్ అయిపోయింది, పైన అక్కడే ఉంటుందా? మళ్ళీ తిరిగి రావట్లేదంటే ఇట్ విల్ అగైన్ కమ్ బ్యాక్ in the form of the rain, isn't it? So ఇక్కడ అడుగుతాడు, does the reverse process of evaporation takes place? అదొక సైక్లిక్ ప్రాసెస్. ఎవాపరేషన్కి రివర్స్ ప్రాసెస్ ఏమైనా ఉందా లేదా అంటున్నాడు. ఎప్పుడు ఎంతసేపు మన ఎత్త మీద ఉన్నటువంటి వాటర్ ఎవాపరేట్ అయిపోతే సరిపోదమ్మా, మళ్ళీ ఎర్త్ హ్యాస్ టు బి ఫిల్డ్ విత్ ద వాటర్, isn't it or not? ఎలాగంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైన్. దానికి మళ్ళీ రైనీ సీజన్ అంటాం. మళ్ళీ ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా? వెన్ అండ్ హౌ డస్ ఇట్ టేక్స్ ప్లేస్, ఎప్పుడు ఎలా జరుగుతుంది అన్నాడు. దానికి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక గాజు గ్లాస్ తీసుకున్నాను, సగం వరకు నేను ఏం చేశానంటే కోల్డ్ వాటర్తో ఫిల్ చేశాను. బాగా కూల్డ్ వాటర్, చిల్డ్ వాటర్, బాగా చిల్డ్ వాటర్. కాసేపటి తను చూస్తే కనుక నాకు ఏమనిపిస్తుంది అంటే సమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వాటర్ ఆర్ బీయింగ్ ఫార్మ్డ్ ఆన్ ది సర్ఫేస్, isn't it or not? ఆ గ్లాస్ చివరి అంచుల్లో నాకు ఏమనిపిస్తుంది అంటే కొన్ని డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ అనేది మనకు కనపడతా ఉంటుంది, isn't it or not? ఇక అంటున్నారు, వాట్ డు యు అబ్జర్వ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది టంబ్లర్? ఆ సర్ఫేస్ ఆఫ్ ది టంబ్లర్లో ఏం చూడగలవు? నెక్స్ట్, వై డు వాటర్ డ్రాప్లెట్స్ ఫార్మ్ ఆన్ ది అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది గ్లాస్? ఆ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది గ్లాస్ కనుక మనం తీసుకున్నట్టయితే అక్కడ ఎందుకు మనకి వాటర్ డ్రాప్లెట్స్ ఉంది? అయితే జాగ్రత్తగా నేను ఇక్కడ చిన్న విషయం చెప్తాను మీకు. ఈ గ్లాస్లో ఏదైతే వాటర్ ఉందో దానికి టెంపరేచర్ ఉంటుంది. ఈ గ్లాస్ చుట్టూ కూడా ఒక అట్మాస్ఫియర్ ఎయిర్తో నిండి ఉంటుంది. ఆ ఎయిర్ కూడా సమ్ ఎక్స్ట్రా సమ్ టెంపరేచర్ ఉంటుంది, isn't it or not? అయితే ఇక్కడ చూడండి, ఈ గ్లాస్ లో ఉన్న వాటర్ ఒక టెంపరేచర్, ఈ ఎయిర్ టెంపరేచర్ రెండు వేరువేరుగా ఉంటాయి. బోత్ ఆఫ్ దమ్ ఆర్ నాట్ బీన్ సేమ్. ఏది ఎక్కువ ఉంటుందమ్మా? ఇక్కడ ఎయిర్ ఒక టెంపరేచర్ మాత్రమే ఎక్కువ ఉంటుంది. మనకి ఏ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది? ఎయిర్ ఒక టెంపరేచర్ ఉంటుంది. ఎయిర్ అంటే ఎయిర్ కూడా చాలా రకరకాల ఫార్మ్స్ ఉంటుంది. ఎయిర్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే మనం వాటర్ వేపర్ అంటాము. సో ద టెంపరేచర్ ఆఫ్ ది సరౌండింగ్ ఎయిర్ ఈజ్ హైయర్ దన్ ది టెంపరేచర్ ఆఫ్ ది కోల్డ్ వాటర్. ఇస్ ఇట్? ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఎస్, డెఫినెట్లీ. ఎయిర్లో కూడా వాటర్ ఉంటుంది. ఎలా ఉంటుందంట? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్. ఎప్పుడైతే కనుక ఈ మాలిక్యూల్స్ ఆఫ్ ది వాటర్ కనుక ఎయిర్లో ఉన్నటువంటి a water when the molecules of water in air, and nothing but water vapor molecules anamata, the molecules which are present in water vapor, I motion చేసేటప్పుడు అది ఏమవుతుందంటే they come and strike on the surface of the glass tumbler. ఇప్పుడు ఎయిర్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏదైతే ఉందో వాటర్ మాలిక్యూల్స్ అది వచ్చి ఏం చేస్తున్నామా? దే విల్ కమ్ అండ్ స్ట్రైక్, వచ్చి దీన్ని కొడతాయి అనమాట. ఈ వాటర్ మాలిక్యూల్స్ కొడతాయి. కొట్టేటప్పుడు ఏమవుతుంది? దే విల్ లూజ్ ఎనర్జీ. ఇందాక కూడా చెప్పాను మీకు, ఎప్పుడైతే ఒక మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్ కొలైడ్ చేస్తే ఏమవుతుంది? ఒకటి ఎనర్జీని లూజ్ చేసుకుంటుంది, ఇంకోటి ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది చెప్పి ఇక్కడ కూడా ఏం చేస్తున్నామా? ఎప్పుడైతే ఈ యొక్క హైయర్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఇన్ ది ఎయిర్ లో అది వెళ్ళి గ్లాస్ టంబ్లర్ ని స్ట్రైక్ చేసిందో, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ ఏం చేస్తుంది? ఇది ఎనర్జీని లూజ్ చేసుకుంటుంది. ఇది ఎనర్జీని ఏం చేస్తున్నామా? గెయిన్ చేసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. జాగ్రత్త. చాలా వాట్ విల్ హ్యాపెన్? ఎప్పుడైతే గ్లాస్ టంబ్లర్ స్ట్రైక్ చేసిందో అది ఎనర్జీని మొత్తం లూజ్ చేసుకుంటున్నాం. లూజ్ చేసుకునేటప్పుడు ఏమైపోతుంది? దానికి ఇటాలలో అర్థం కాక ఆ గ్లాస్ టంబ్లర్కి అంచులో వాటర్ కింద ఉండిపోతుంది అన్నమాట. సర్ఫేస్ ఎడ్జెస్లో ఎలా ఉంటుంది? అండ్ అది ఎనర్జీ లూజ్ చేసుకుంటాం బట్టి దేనికైనా కన్వర్ట్ చేస్తుందంటే కన్వర్ట్ అయిపోతుంది ఎనర్జీ. ఇక్కడ డ్రాప్లెట్ కింద ఉండిపోతుంది. మనకి ఎలా ఉండిపోతుందమ్మా? డ్రాప్లెట్ కింద ఉండిపోతుంది. ఏదైతే కనుక ఎయిర్లో ఉన్న వాటర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది ఎనర్జీని లూజ్ చేసుకుందో, ఏ ఎనర్జీని అయితే ఈ వాటర్ మాలిక్యూల్ లూజ్ చేసుకుందో, ఎందువల్ల
బై ది హీటింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ది గ్లాస్ టంబ్లర్. అప్పుడు యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ది గ్లాస్ మాలిక్యూల్ ఏమైపోతుందమ్మా? ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఈ గ్లాస్ ఏం చేస్తున్నామా? ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఇందాక చెప్పిన దగ్గర ఏం చేస్తున్నా, ఇది లూజ్ చేసుకుంది కైనెటిక్ ఎనర్జీని. ఇదేం చేస్తుంది? లూజ్ చేసుకునేది ఈ గ్లాస్ ఏం చేస్తుంది? ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఇంక్రీజ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాటర్ డ్రాప్లెట్స్ కింద అది రిమైన్ అయిపోతుంది. ఎనర్జీ అనేది గ్లాస్ మాలిక్యూల్ దగ్గర టు ది వాటర్ మాలిక్యూల్ దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యి ద గ్లాస్ లో ఉండిపోతుంది. ఇన్ దిస్ వే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ది గ్లాస్ టెంపరేచర్, గ్లాస్ టంబ్లర్ ఏమైపోతుంది? రేజ్ అయిపోతుంది. ఇది లూజ్ చేసుకుంది. దీంట్లో వాటర్ మాలిక్యూల్ ఏం చేస్తున్నామా? గెయిన్ చేసుకుని అది ఇంక్రీజ్ చేసుకుంటుంది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. అందువల్ల ఈ టెంపరేచర్ ఆఫ్ ది గ్లాస్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అయిపోతుంది. ఇందాక ఎవాపరేషన్ అన్నాము, కూలింగ్ ప్రాసెస్ అన్నాము. ఇక్కడ ఏం చేస్తుంది? ఇందాక ఏం చేసింది? తీసుకుని ఎక్స్కేప్ అయిపోయింది. కానీ ఇది ఏం చేస్తుంది? తీసుకుని ఎక్స్కేప్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ ఫార్మింగ్ గెయినింగ్ ద ఎనర్జీ. అంటే దీన్ని ఏమంటాం అంటే మనం వార్మింగ్ ప్రాసెస్ అంటాము. ఈ ప్రాసెస్ వార్మింగ్ ప్రాసెస్ అనే దానికి ఒక పేరు ఉంది. దాన్ని ఏమంటామంటే మనం కండెన్సేషన్ అంటాం అన్నమాట. వాట్ యు కాల్ ఇట్? వి కాల్ ఇట్ యాజ్ ది కండెన్సేషన్. అంటే ఇందాక ఎవాపరేషన్ వచ్చేటప్పుడు ఏమన్నాం? లిక్విడ్ టు గ్యాస్ అన్నాను. కానీ ఇదేమవుతుంది? ఇదేమవుతుందమ్మా? ఒక వాటర్ మాలిక్యూల్ ఆఫ్ వాటర్, ఏదైతే వాటర్ మాలిక్యూల్ ఆఫ్ గ్యాస్ అన్నామో, ఆఫ్ ఎయిర్ అన్నామో, అది ఏ ఫామ్ లో ఉంది? గ్యాసెస్ లో ఉంది. అది గెయిన్ చేసుకుంటాం బట్టి ఏం చేస్తున్నామా? గ్యాస్ టు లిక్విడ్. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందమ్మా? గ్యాస్ నుంచి లిక్విడ్ మాత్రమే. సో కండెన్సేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బాగా తెలుసమ్మా, బాగా హాట్ డే, ఒక షవర్కి తీసుకెళ్లారు, శుభ్రంగా స్నానం చేశారు. బాగా హాట్ డేలో ఒక షవర్ కింద వెళ్ళారు, శుభ్రంగా స్నానం చేశారు. స్నానం చేసిన తర్వాత మన టవల్తో ఎప్పుడైతే తుడుచుకుంటూ ఉంటామో వి ఫీల్ సమ్ హాట్, వి ఫీల్ సమ్ వార్మ్. వై? బికాస్ మీన్స్ ఎప్పుడైతే బాత్రూంలో చూసామో ద నంబర్ ఆఫ్ ది వాటర్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఎలా ఉంటుందంటే నమ్మ ద నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ యూనిట్ వాల్యూమ్ అవుట్ సైడ్ కన్నా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందువలన అవుట్ సైడ్ ది బాత్రూమ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమంటే ఎప్పుడైతే మనం టవల్తో తుడుచుకుంటున్నామో ఈ వాటర్ మాలిక్యూల్స్ అరౌండింగ్ అంతా కూడా కండెన్స్ అవుతుంది. ఎప్పుడైతే కండెన్స్ అయిందో స్కిన్ మీద అప్పుడు ఏమవుతుందంటే నమ్మ వి ఫీల్ వామ్. మనకి అది ఏమవుతుందంటే వి ఫీల్ వామ్. దాన్ని ఏమంటాం? దాన్ని ఆ ప్రాసెస్ అంతా కూడా కండెన్సేషన్ అని. ఇందాక నుంచి చెప్తున్నాను మీకు ఒక మాట, నేను ఎయిర్లో కూడా వాటర్ ఉంటుంది అని చెప్తాను. ఆ వాటర్ ఏదైతే ఎయిర్లో ప్రజెంట్ అయ్యిందో దాన్ని ఏమంటామంటే మనం హ్యూమిడిటీ అంటాం. ఈ హ్యూమిడిటీ అన్నది ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ అంటాం. డెఫినేషన్ ప్రకారం వచ్చేది హ్యూమిడిటీని ఏమంటారంటే ఐ కాల్ దిస్ హ్యూమిడిటీ యాజ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ఎయిర్. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ఎయిర్. అయితే ఇది అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుందా, మారుతూ ఉంటుందంటే కనుక ఇట్ ఈస్ బీయింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. అది ఎవాపరేట్, ఈ వేపర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందమ్మా మనకి వాటర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను మీకు, ఎవాపరేషన్ గురించి చెప్పినప్పుడు చెప్పాను నేను. వాటర్ ఫ్రమ్ ద సర్ఫేస్, వాటర్ ఫ్రమ్ ద రివర్స్ అవనండి, లేక్స్ అవనండి, ఓషన్స్ అవనండి, సీస్, అన్నీ కూడా డ్రైవర్ క్లోత్స్ కానీ స్వెట్ కానీ ఇవన్నీ చెప్పుకుంటే వెళ్తుంటే అవన్నీ కూడా వేపర్స్ అన్ని ఎక్కడ ఉంటుందమ్మా? ఎయిర్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాటర్ మాలిక్యూల్స్ ఏదైతే ఎయిర్లో ప్రెజెంట్ అయిందో అది ఏం చేస్తున్నారు? ఎయిర్ని ఇట్ ఈస్ మేకింగ్ ద అట్మాస్ఫియర్ మోర్ హ్యూమిడ్. సో ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ది ఎయిర్ ఇస్ కాల్డ్ హ్యూమిడిటీ. అలాగే కొన్నిసార్లు వింటర్ సీజన్లో మనం తీస్తే కనుక ఒకవేళ మన చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నీ కూడా దానిపైన ఎవరో వాటర్ పోసినట్టు చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ కనపడుతూ ఉంటాయి మనకి. లేదా మన కిటికీ తలుపుల దగ్గర నుంచి చిన్న చిన్న వాటర్ పడుతూ ఉంటాయి. లేదా సాలిపురుగు గూడులో కానీ వెబ్లో కానీ చూస్తే చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఉంటే ఎవరో పోసినట్టు. అప్పుడు మీకు చిన్న వయసులో చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది, ఏంటి ఎవరు పోసారు వాటర్ ఇవన్నీ కూడా. అయితే వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కూడా జరిగినాయి. అంటే వింటర్ నైట్స్ కనుక మనం తీసుకున్నట్టయితే ఈ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ ఏమవుతుందంటే అమ్మా దే విల్ గో డౌన్. టెంపరేచర్ ఏమైపోతుంది? బాగా తగ్గిపోతుంది అనమాట.
అప్పుడు ఆ విండో పెయింట్స్ కానీ లేదా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ లీవ్స్ కానీ లేదా ఇంకా ఏదో ఉంటాయో దాని టెంపరేచర్ కూడా బాగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే బాగా తగ్గిపోయిందో ఆ ఎయిర్ ఏదైతే ఉందో అక్కడ వేపర్తో పాటు శాచురేట్ అయిపోతుంది అమ్మా. వాటర్తో పాటు ఏమైపోతుంది? శాచురేట్ అయిపోతుంది. శాచురేట్ అయిపోతుంది కాకుండా ఏమైపోతుంది? అక్కడ కండెన్సేషన్ ఆఫ్ ప్రాసెస్ జరిగిపోతుంది. ఆఫ్టర్ ది కండెన్సేషన్ ఆఫ్ ద ప్రాసెస్ టైమ్స్ కండెన్సేషన్ ఏమవుతుంది ఇక్కడ కూడా? యాజ్ వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ బీన్ సీన్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ టంబ్లర్, జస్ట్ లైక్ ఇక్కడ కూడా మనకి ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేది మనం చూడగలుగుతాం అనమాట. దాన్ని మనం ఏమంటాం? ఆ వాటర్ డ్రాప్లెట్స్ అలాంటి సర్ఫేసెస్ మీద వాటర్ కండెన్స్ అవుతుంది. దాన్ని ఏమంటాం? వి కాల్ ఇట్ యాజ్ డ్యూ. దాన్ని మనం ఏమంటాం? డ్యూ అంటాం అనమాట. ఇలాగే కాకుండా ఇంకా టెంపరేచర్ ఇంకా ఫర్దర్గా ఫాల్ అయిపోయింది. టెంపరేచర్ ఫాల్ అయిపోయింది. అప్పుడు ఆ హోల్ అట్మాస్ఫియర్ అంతా కూడా ఏమవుతుంది? ఇట్ మే కంటైన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్. ఇంకా ఎక్కువ వాటర్ వేపర్తో ఉండిపోయింది. అప్పుడు వాటర్ మాలిక్యూల్స్ ఏదైతే ప్రజెంట్ అయిందో వేపర్లో ఇంకా డస్ట్ పార్టికల్స్తో కండెన్స్ అయిపోతూ ఉంటుంది. లేదా ఇంకా ఎయిర్లో ఉన్నటువంటి ఇంకా డస్ట్ పార్టికల్స్తో అవ్వచ్చు, లేదా ఇంకో దాంతో అక్కడ స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ కింద జరుగుతుంది. ఆ వాటర్ అంతా కూడా ఆ ఎయిర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఫ్లోట్ అవుతూ ఉంటే కనుక మనకు ఒక థిక్ మిస్ట్ కింద కనపడుతూ ఉంటుంది. దానివల్ల మనకి పక్క ఎదురుగా ఉన్న వాళ్ళు కనపడదు. దాన్ని ఏమంటాం? ఫాగ్ అంటాము. థిక్ మిస్ట్ ఇస్ కాల్డ్ ఫాగ్. అప్పుడు మనకి బాగా వింటర్ సీజన్లో పొగమంచు వచ్చేస్తూ ఉంటుంది. మనం పొద్దున్నే చూస్తే కనుక మన ఎదుటి మనుషులు కూడా మనం చూసుకునే పరిస్థితి. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? వై బికాస్ ఫాగ్, పొగమంచు అంటూ ఉంటాం. సో we discussed about the evaporation. So coming to the evaporation is nothing but it is the phase change from liquid to gaseous state at the surface at any temperature. అదేంటంటే ఇది ఒక కూలింగ్ ప్రాసెస్. సిస్టమ్ ఏమవుతుందంటే స్లో డౌన్ అయిపోతుంది. టోటల్ సిస్టమ్ అంతా స్లో డౌన్ అయిపోతుంది. అంటే కూలింగ్ ప్రాసెస్. Coming to the condensation, it is from gas to liquid. It's a warming process. Next, humidity. The amount of water vapor present in the air is called humidity. Next, coming to the fog, the water droplets which have been condensed on the surface of the window panes or some grass or leaves or not, we can call it as the dew. And fog is nothing but the thick mist is called fog. These are the topics which we learned in this class. So please, today's homework is, please go through the definition once and read the textbook, and please go through the textbook and read the definitions and try to write the difference between the evaporation and condensation. One of the important questions for 10th class point of view. Thank you. Have a great day. Thank you so much.